రిచ్ క్లాస్ అయితే అది ఫ్రెండ్స్, యూకేజీ. అర్రే 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 అర్రే, ముందు బెంచ్. వ్యాన్ అయితే వచ్చింది, ఇక కొద్దిగా పక్క ఊర్ల నుంచి అయితే వస్తూ ఉంటుంది. ఇట్లుంటుంది అనమాట పెద్దమ్మ స్కూల్ అయితే, పిల్లల స్కూలు. ఇంటికైతే పోదాం ఇక. ఇంటికాడ అయితే పంపులు అయితే వస్తున్నాయి. ఇది కూడా స్కూలే అనమాట. అంటే ఇక మొత్తం ఇక్కడ వరకు ఇది మొత్తం అయితే స్కూలే. ఇక మంచినీళ్ళు అయితే పట్టాలి, ఇంటికి పోయి ఇక వంట చేయాలి. పిల్లల్ని అయితే స్కూల్ కాడైతే తోలేసిన ఫ్రెండ్స్. ఇక ఇంటికైతే వచ్చేసిన. ఇక పంపులు అయితే వస్తున్నాయి అనమాట. ఇక అందరైతే పైపులు వేసుకొని పట్టుకుంటున్నారు. ఒకరోజు తప్పించి ఒకరోజు అయితే వస్తూ ఉంటాయి. చిన్న పైప్ అయితే పెట్టిన, ముక్క పైప్ పెట్టి చిన్న బకెట్లో అయితే వేసిన. ఇక గిన్ని పట్టుకుంటే అయితే ట్రబుల్ అయితే పోస్తాను అనమాట. ఇక అన్నం అయితే తాలింపు వేసింది అయితే నాకు కూడా కొంచెం ఉందనమాట. ఇక అదైతే తింటాను నేను ఇప్పుడు. తిన్నాకనైతే పని అయితే చేసుకుంటాను అనమాట. పొద్దున్న నుంచి అయితే మోటర్ వేయలేదు ఫ్రెండ్స్, అందుకే ఇక మోటర్ వేసేసి నీళ్ళైతే పడదాము. గిన్నెలు బట్టలు అయితే నానబెట్టిన. ఇక బియ్యం అయితే కడగాలి. బియ్యం పోసి పెట్టిన అనమాట. ఇలా బియ్యం అయితే కడిగిన ఫ్రెండ్స్ అయిపోయింది. అవైతే నానుతున్నాయి. ఇక అవి నానేలోపు అయితే నేను క్యాబేజీ అయితే కట్ చేసుకొని తొందరగా అయితే కూర ఉండాలి. 11:30 అవుతుంది. ఇక కొద్దిగా అయితే మా ఆయన వస్తాడు, తర్వాత పిల్లలు వస్తారనమాట. ఫస్ట్ అయితే ఈ పైన కూర అయితే తీద్దాం. ఇక ఇదైతే మంచిగా ఉండదు కాబట్టి ఇందులో కోసి ఇందులో వేస్తాం అనమాట. ఇంతకుముందు నేను కూడా తినేదాన్ని కాదు ఫ్రెండ్స్ అసలే, కానీ ఇక అలవాటు చేసుకున్నా. కారం గట్టిగా ఉంటుంది బాగా.
మొత్తం అయితే కట్ చేసుకున్నాకైతే మళ్ళీ బ్లాగ్ అయితే తీస్తా ఫ్రెండ్స్, ఎందుకంటే ఇక టైం పడుతుంది కదా అందుకని. క్యాబేజ్ అయితే కట్ చేసిన ఫ్రెండ్స్, ఇక అయిపోయిందనమాట. అంటే మొత్తం కట్ చేయలేదు, కొంచెం ఉంచిన, ఎందుకంటే క్యాబేజీ పకోడీ అయితే చేద్దామని గిద్దత అయితే ఉంచిన అనమాట. బియ్యం అయితే నానినాలా అన్నం అయితే వండుతాము. టైము తొందరగా గడిచిపోతాను అసలు. పొద్దున పోయేదో లేదో పిల్లలు, ఇక మళ్ళీ కొద్దిగా అయితే వస్తూనే ఉంటారు, 12గా వస్తూనే ఉంది. కట్ చేసుకున్నాయిగా, ఇంకా కూర అయితే పొయ్యి మీద వేద్దాము. ఇప్పుడు ఏం చేద్దామంటే ఫ్రెండ్స్, అన్నం కలపేలా అన్నది కాబట్టి దీని మీద అయితే పెడితే అన్నం గుంజుకుంటుంది అనమాట. ఇటు ఇది షిఫ్ట్ చేసి ఇటు ఇది షిఫ్ట్ చేయాలి, ఎందుకంటే గ్యాస్ అయితే మాకు సరిగ్గా లేదనమాట, అందుకని అయితే ఇట్లా చేస్తున్నాను. అటు అన్నం అయితే ఉంటుంది, ఇటేమో ఇక కూర వండుకోవచ్చు. కొంచెం తగ్గించానమాట, ఇదే గుంజుకుంటుంది. ఇటువైపు అయితే ఇక తొందరగా వండుకోవచ్చు అనమాట. ఇది ఒక్కటే పెద్ద మంట వస్తుంది బాగా, అందుకని దీని మీదనే చేస్తా ఎక్కువ వంటలు. ఉల్లిగడ్డ పచ్చిమిర్చి అయితే మగ్గినాయి, కొంచెం పసుపు వేసుకుందాం. ఇక కొద్దిగా అల్లము, ఇవి కొద్దిగా పూర్తిగా మగ్గిన తర్వాత క్యాబేజీ వేసుకుందాము. మూత పెట్టేసుకుందాము. ఇక అవైతే మగ్గుతాయి అన్నమాట. ఇక కూర ఉడకాలనేసి పైన వాటర్ అయితే పోసిన ఫ్రెండ్స్. ఇక చూడండి, ఇది కొద్దిగా ఉడుకుడు టైం పడుతుంది, అందుకని అయితే ఇట్లా చేస్తున్నాను అన్నమాట. క్యాబేజీ ఎంత మంచిగా ఉడికితే అంత మంచిగా ఉంటుంది అనమాట, అందుకని అయితే ఇలా చేస్తున్నాను. పైన వాటర్ పోస్తుందంటే ఉడుకుతాయి అన్నమాట మంచిగా ఆవిరికి. అయిపోయిందా? స్కూల్ అయిపోయిందా? ఇంకరా దమ్మా, రిచు గేట్ పెట్టమ్మా. మీ టీచరేనా? చిన్నగా
రా ఎండ కొడుతుంది ఉందిగా ఇప్పుడు మళ్ళా ఎందుకు ఏమంటుంది టీచర్ స్లిప్ ఇచ్చిన కదా డాడీ ఎప్పుడు వస్తుందని మీ డాడీ ఎప్పుడు వస్తాడని అడుగుతుందా కొన్ని కడుక్కోండి ఇక ఈ కూర అవుతుంది ఇక పోయిర్రు వచ్చిర్రు కూడా ఫ్రెండ్స్ ఇక నేను ఇంట్లో పని చేసుకుంటున్నా సరే ఇప్పుడు రమ్మంట ఇప్పుడు వస్తాను డాడీ ఏందమ్మా ఏం నేర్పింది అలా ఇటు అమ్మో ఇవాళ పెట్టించిర్రట ఇక చూపెడుతుంది చూడండి ఫ్రెండ్స్ ఇక మీరే ఆలు ఇండియా ఆలు తెలుగు ఆలు ఇటు ఇండియా ఆలు ఇంగ్లీషు ఇంకా ఇండియా ఆలు ఇవి కూడా ఏందమ్మా 2 పేజీలు ఉన్నాయా ఇంకో బుక్ చూస్తా నీకు టీచర్ అడిగిందా నీ ముక్కుకి ఏమైంది రిష్తా అని ఏమన్నావు లే నిలబడు నిలబడు ఏమన్నావు వేడి కూరిపోయింది అన్నవా లే ఇక నీళ్ళు పట్టినా చల్లగా ఉన్నాయి వాటర్ అమ్మో చల్లగా ఉన్నాయి వాటరు మంచిగా ముఖము కాళ్ళు చేతులు కడుక్కొని రావాలా అటెండెన్స్ వేస్తారా వేసిందా అవునా నీకు వేసిందా అమ్మ నీకేలే అక్కకి వేసింది అటలే ఇక కూర అయింది కూర అయితే అయింది ఫ్రెండ్స్ ఇక నేను డోర్ పెట్టి బయటికి వెళ్ళినా ఇక వాళ్ళే వస్తారనమాట మా ఆయనకైతే ఫోన్ చేసినా ఇంకా రాలేదని 12:30 అయితే అన్నీ ఇంకా రాలేదు ఇక కూర అయితే అయిందనమాట పిల్లలకైతే ఇక అన్నం పెడతా పిల్లలు వచ్చిర్రు ఇక మా ఆయన కూడా వచ్చిండు మీకు అన్నం పెట్టలే ఇంకా అట్నే ఉంది ఈయన పెట్టలే ఇక ఇలా నీడు ఉండదా పైన అవుతుందమ్మా ఏడా సరిపోయింది ఇక పైన అవుతుంది దానికి రిచ్కి ఊకే అనొద్దమ్మా వస్తా అన్నాడు కదా డాడీ పగిలింది పైపు దాని మీద నుంచి ఎందుకు తెస్తాను ఏం లేదు ఏంటి కదా ఏమన్నది అసలు వాటర్ కాడుతుంది అవి ఇచ్చింది నిన్ననే కదా అది ఫ్రిడ్జ్లో పెట్టుకో కొద్ది వేడిగా ఉంటుంది బండ్లు నడిచిందే నిన్న బండ్లు నడిచినాయా నడుస్తూనే ఉన్నాయి రన్నింగ్ స్టార్టింగ్ నుంచి కానీ నైట్ 9 గంటలకే తీసారట కంటిన్యూ వారం పడితే ఏమన్నా అది నానుతుంది బండ్లు నడవాలి కాదా ఇచ్చిందే నిన్న స్లిప్ ఏమంటే మీ డాడీ రమ్మని అంటే అట్లా అడిగినాలా ఇది వచ్చేమో చెప్తా ఉంటుంది అట్లా అడుగుతారులే ఇచ్చినవా స్లిప్ మీ డాడీకి అని అడుగుతారు టీచర్లు లేకపోతే కొంతమంది ఇయ్యరు కదా ఏమన్నా పోగొడతారు అందుకని అడుగుతారు అనమాట అట్లా అడిగినందుకు కూడా ఇక ఈ మా పెద్దామ వచ్చి ఇక అమ్మో ఎట్ట చెప్తుందో ఇక వేసుకుంది ఇప్పుడే ఇప్పించింది ఎప్పుడు వచ్చారు ఇప్పుడేనా తిని అన్నం పెట్టిపోయి ఉన్నాడు దమ్మా కూర అయింది ఇక డాడీ కూడా వచ్చేసిండు మీరు అన్నం తినిపోతే సరే మీరు అన్నం తినిపోతే ఇక డాడీ పెడతా అన్నం కూర కూడా ఎలా ఉంది బాగుంది ఇంతే ఇక ఎలా ఉంది అంటే ఇలా అందులోనే చెప్పేస్తా కదా రిచ్ ఓకే ఫ్రెండ్స్ కూర అయితే బాగుందన్నమాట మంచిగానే కుదిరింది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి